తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు కోవట్ల టెన్షన్ పట్టుకుంది. టీఆర్ఎస్ లో చేరడానికి ఫిక్స్ అయిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై చేసిన ఆరోపణలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ముఖ్య నాయకుల వెంట ఉంటున్న వారే కోవట్లని, రోజులు గడిస్తే ఎవరి భాగోతమేంటో తెలుస్తుందని ఆరోపిస్తున్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త కలవరం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఎదురుపడినా అనుమానంగా చూస్తున్నారంతా. త్వరలో టీఆర్ఎస్ లో చేరడానికి డిసైడ్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులు కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడికి దిగారు. పార్టీ మారతానని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నేతలు తమపై చేసిన విమర్శలను తప్పుపడుతూ ప్రతి విమర్శలు చేశారు. అంతేకాదు తాము టీఆర్ఎస్ కండువా కప్పుకున్న రోజున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. అదలా ఉంటే ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు. దాంతో తమకు దక్కే ఛాన్స్ ఉన్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ కి. అది చాలదన్నట్లు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి తోడుగా ఆత్రం సక్కు, రేగా కాంతారావులు ఇప్పుడు మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇన్నాళ్లు కోవట్లుగా ఉన్నారు. వాళ్లు కూడా పార్టీ మారబోతున్నారు అని చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ కోవట్లు ఎవరు అనేది కాంగ్రెస్ నేతలకు అంతుపట్టకుండా తయారైంది. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈ కోవట్ల భయం కాంగ్రెస్ పెద్దలను వెంటాడుతోంది. అధికార పార్టీలోకి ఇంకా ఎంతమంది వెళ్తారు అన్న చర్చ పార్టీలో మొదలైంది. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించాక మిగిలిన ఎమ్మెల్యేల్లో లేనిపోని అనుమానాలు మొదలవుతున్నాయి. ఎవరు ఎప్పుడు జంప్ అవుతారా అని పార్టీ పెద్దలు టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బయట సైలెంట్ గా ఉన్న జంప్ అవుతారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఖమ్మం జిల్లాలో నుండే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీ కండువా మార్చుతారు అనే ప్రచారం ఉంది. ఇక నల్గొండ జిల్లాకు చెందిన వారిలో ఒక ఎమ్మెల్యే గనుక పార్టీ మారితే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల పార్టీ సమావేశాల్లో నాయకత్వంపై ఆరోపణలు చేసిన రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారేమో అనే స్థాయిలో చర్చ జరిగింది. అయితే దాన్ని ఆయన ఖండించారు. మొత్తం మీద కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని అనుమానంగా చూస్తున్నారు పార్టీ నాయకులు. ఆ అనుమానాలు బయటకు వ్యక్తం చేస్తే ఒక సమస్య, వ్యక్తం చేయకపోతే మరో సమస్య అన్నట్లు తయారైంది పీసీసీ పెద్దల పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలను అనుమానిస్తే దాన్ని కారణంగా చూపి బయటకు వెళ్తారేమో అన్న టెన్షన్ వారిలో కనిపిస్తుంది. వారి భయాలు చూస్తూ పార్టీలో కొంతమంది నాయకులు మాత్రం పోతే పోనీయండి, సిసలైన నాయకులు ఎవరో తెలిసిపోతుంది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ లో కోవట్లు ఎవరు, కారెక్కేది ఎంతమంది అన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది.